అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. వడివడిగా దిగివచ్చుచున్నది. వడివడిగా దిగివచ్చుచున్నది. వడివడిగా దిగివచ్చుచున్నది. వడివడిగా దిగివచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగి. దేవునికి స్తోత్రములు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు గ్రేస్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్ వారి గ్రేస్ ఫెయిత్ హోమ్ కుటుంబ సభ్యులకు మరియు దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారపు దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనందరము కూడాను గృహాలలో ఉండి యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యము వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన ద్వారా మనము ఆరంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తిమంతుడా, సర్వంతర్యామి, చూస్తా ఉన్న దేవుడా, మీ పాదాలకి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఉదయ కాలాన్ని బట్టి నీకు వందనాలయ్యా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క దినమున ప్రభా నాయనా, మీరు మమ్మల్ని మాటుగా చేసుకుని నా తండ్రి మీ వాక్యం ద్వారా నాతో మా బిడ్డలతో మీరు మాట్లాడమని సమస్తమైన సాతాను శక్తులు బంధిస్తూ నీ సన్నిధి కాంతి వెలుగులో ఈ కార్యక్రమం ఆరంభం నుంచి అంతం వరకు మీ నామ మహిమార్థంగాను మాకు ఆశీర్వాదకరంగా ఈ కొడుకు జరిగించమని యేసు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మనమందరము కూడాను మన గృహాల్లోనే కూర్చుని అందరము కూడా ఏక మనసు కలిగి ఐకమత్యంతో మరి ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ మనమందరం కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేద్దాం. హల్లెలూయా. గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదరించని నీ వాక్యము, లేవనెత్తని నీ హస్తము, ఆదరించని నీ వాక్యము,
స్తోత్రాలు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇక సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుంచి ఆదికాండము 26వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదివినట్లయితే, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచుదిమి. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం, నీతో దేవుడు ఉన్నాడా. హల్లెలూయా. గమనించాలి. ఆదికాండము 26వ అధ్యాయము 28వ వచనాన్ని మరొకసారి మనము చదివినట్లయితే, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై యుండుట చూచితిమి. హల్లెలూయా. ఎవరితో ఈ యొక్క మాటలు పలుకుతున్నాడు అనేటువంటి విషయము మన వాక్య భాగంలోనికి వెళ్ళి మనము గమనించినట్లయితే, అబ్రహాము యొక్క దినములలో అబ్రహాము గారు బావులు త్రవ్వించినట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆ త్రవ్వించినటువంటి ఆ బావులను ఫిలిస్తీయులు పూడ్చివేసినట్లుగా కూడా లేఖనాల్లో చూస్తున్నాం. అబ్రహాము చనిపోయిన తరువాత తన కుమారుడైనటువంటి ఇస్సాకు ఆ యొక్క పూడ్చివేయబడినటువంటి ఆ బావులను తిరిగి త్రవ్వించినట్లుగా మనము గమనిస్తాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు, ఆ యొక్క బావులు త్రవ్వించినప్పుడు ఆ గెరారు ప్రాంతములో మరి బావులు త్రవ్వించినప్పుడు నీరు సమృద్ధిగా ఉండుట, ఆ గెరారు ప్రాంతపు వారు ఇస్సాకు దగ్గరకు వచ్చి ఇస్సాకు కాపురులతో వారు జగడమాడి, ఈ నీరు మాది అని వారితో పోట్లాడి, మరి ఇస్సాకు యొక్క కాపురుల్ని ప్రక్కకు పొమ్మని సెలవిచ్చినప్పుడు ఇస్సాకు ప్రక్కకు పోవటం అనేటువంటిది లేఖనాల్లో చూస్తాం. ఆ ప్రక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఇస్సాకు ఆ ప్రాంతంలో తిరిగి మరి బావులు తవ్వించినప్పుడు మరి నీరు సమృద్ధిగా ఉండటం ద్వారా మరొకసారి కూడా ఈ గెరారు కాపురులు మరి ఇస్సాకు కాపురులతో వచ్చి జగడమాడి పోట్లాడి, ఈ నీరు మావి అని మరి వారిని ప్రక్కకు తరిమి వేసినట్లుగా మనము లేఖనాల్లో చూస్తున్నాం. మరొకసారి ఈ యొక్క ఇస్సాకు కాపురులు మరి ఇస్సాకు ప్రక్కకి వెళ్ళిపోయి అక్కడ వారు బావులు తిరిగి త్రవ్వినప్పుడు నీరు సమృద్ధిగా రావడం జరిగింది. ఆ సందర్భంలో మరి ఈ గెరారు కాపర్లు జగడమాడటానికి వెళ్ళలేదు. అందును బట్టి ఇస్సాకు ఆ యొక్క త్రవ్వినటువంటి ఆ బావికి రెహోబోతు అనేటువంటి నామకరణము చేశాడు. అనగా యెహోవా మాకు ఎడము కలుగు చేసి ఉన్నాడు, దేవుడు మాకు ఈ శత్రుభారం నుంచి, ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి మాకు ఎడమ కలుగు చేస్తున్నాడు అనేటువంటి ఆ పేరు అక్కడ దానికి పెట్టడం జరిగింది. హల్లెలూయా. ఆ తర్వాత వారు మరి అక్కడ నుంచి బెహెర్షెబా ప్రాంతానికి వెళ్ళారు. ఆ బెహెర్షెబా ప్రాంతంలో దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై, నేను అబ్రహాము దేవుడను, అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనేటువంటి మాటలు, ఆ వాగ్దానం అనేటువంటిది ఇస్సాకుకి మరి దయచేసి ధైర్యపరిచి తరువాత ఆ ప్రాంతములో ఇస్సాకు మరి తిరిగి బావులు త్రవ్వినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. హల్లెలూయా. సంతోషంగా సమాధానంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము చూస్తాము. 26వ అధ్యాయములో 26వ వచనం, అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజాతును అతని సేనాధిపతి అయిన ఫికోలును గెరారు నుండి అతని యుద్ధకు వచ్చింది. హల్లెలూయా.
ఇక్కడ మనం చూస్తున్నాం నిమ్మలముగా నెమ్మదిగా ఉన్నటువంటి ఆ ఇస్సాకు కాపురుల దగ్గరికి తిరిగి ఆ యొక్క గెరారు నుంచి ఇక అబీమెలెకు తన స్నేహితులతో అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వారు వచ్చి వారు ఇస్సాకుతో పలుకుతున్నారు. వారు ఏమని? యెహోవా నీకు తోడై ఉండుట మేము చూచితిమి. హల్లెలూయా. శత్రువు దేవుని బిడ్డ అయినటువంటి ఇస్సాకు, దేవుడు తోడుగా ఉన్నటువంటి ఇస్సాకును చూచి శత్రువైనటువంటి ఆ గెరారు ఆ మనుషులు పలుకుతూ ఉన్నారు. యెహోవా నీకు తోడైయుట చూచితిమి. నీతో యుద్ధం ఆడటకు మేము రాలేదు, కానీ నీతో సంధి చేసుకోవటానికి, నిబంధన చేసుకోవటానికి, ప్రమాణము చేసుకోవటానికి, నీవు మా మీదికి కానీ మా మీదికి నువ్వు కానీ యుద్ధము రాకుండా సంధి చేసుకోవటానికి మేము వచ్చాము అనే మాట అక్కడ పలుకుతూ, ముందుగా దేవుని మాట అక్కడ చూస్తున్నాము. యెహోవా నీకు తోడుగా ఉండుట మేము చూచాము. హల్లెలూయా. అంతకుముందు ఈ గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లని మరి జగడమాడినట్లుగా, తిరస్కరించినట్లుగా, నిందించినట్లుగా, అవమానించినట్లుగా, శ్రమల పాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి ప్రాంతము నుంచి మరి ఇస్సాకు కాపరులను తరిమివేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనము దీని యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే దేవుడు మరి ఇస్సాకుకు తోడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానం ఇస్సాకు పట్ల ఉన్నది. మరి అయినప్పటికీ కూడాను ఇస్సాకు మొట్టమొదటిగా శ్రమలు గుండా పోతూ ఉన్నాడు. హల్లెలూయా. నిందలు గుండా పోతున్నాడు, అవమానం గుండా పోతా ఉన్నాడు. మరి చివరికి శత్రువే వచ్చి దేవుడు నీతో ఉన్నాడు, యెహోవా మరి నీతో ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు, అది మేము చూచాము అని అక్కడ సాక్ష్యం పలుకుతూ ఉన్నట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మన వ్యక్తిగతమైన జీవితాల్లో నిజమైనటువంటి మోరు మనసు అనుభవాన్ని మనము కలిగి ఉండి మనకు విశ్వాస యాత్రలో మనం నడుస్తూ ఉన్నప్పుడు నీకు నాకు మనందరికీ కూడా అనేకమైనటువంటి నిందలు, అవమానాలు, శత్రు భయాలు మనకు వస్తాయి. అయినప్పటికీ మనము భయపడాల్సినటువంటి అవసరము లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. మన పక్షంగా ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కనుక మనము అధైర్యపడక, శ్రమలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి మనము ముందుకు సాగవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఈ దినమున ఇస్సాకు యొక్క జీవితాన్ని చూచినప్పుడు మరి ముందుకు సాగాడు. చివరికి శత్రువే వచ్చి యెహోవా నీకు తోడుగా ఉండటము మేము చూస్తూ ఉన్నామని అక్కడ సంధి చేసుకున్నట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా. నిజమైనటువంటి ఓ విశ్వాసి, వాక్యములో, ప్రార్థనలో, సహవాసంలో, క్రమములో తగ్గింపు కలిగి నీవు నడుస్తూ ఉంటే నీ జీవితం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నదా, దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నదా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఇబ్బంది అయితే నిన్ను బాధ పెడుతుందో, ఏ సమస్య అయితే నిన్ను బాధ పెడుతుందో అది నిన్ను ఉన్నతమైనటువంటి మరి స్థితిలోనికి తీసుకువెళ్తుంది. కాబట్టి ఈ సమయంలో నీకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక నువ్వు అధైర్యపడవద్దు. హల్లెలూయా. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, జనులు అది చూస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. మనము లేఖనాల్లో చూసినట్లయితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు మనం అక్కడ గమనించినట్లయితే, అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ మనకు తెలిసినటువంటి విషయమే. నెబుకద్నెజరు రాజు ప్రతిమను చేపించి మరి ఆ ప్రతిమకు ఎవరైతే సాష్టాంగపడి మొక్కరో వారికి అగ్నిగుండము
ఏర్పాటు చేయబడినట్లు మనము లేఖనాల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా. మరి ఎవరైతే వారి దేవతలను పూజింపరో వారికి అగ్నిగుండము ఏర్పాటు చేయబడినట్లుగా మనము లేఖనాల్లో మనము చూస్తున్నాం. కానీ ఆ దేశంలో మరి అందరూ కూడాను ఆ యొక్క మరి విగ్రహానికి ఆ యొక్క అన్య దేవతలకు పూజ చేశారు. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి యవ్వనస్తులు, వారికి దేవుడు తోడుగా ఉన్నాడు కనుక వారు నమస్కరించలేదు, వారిని పూజించలేదు. కానీ మరి దేవుని యొక్క కాపుదల వారికి తోడుగా ఉండి దేవుని యొక్క వాక్యమును బట్టి వారి హృదయములో మరి గట్టిగా దేవుని నామమును మహిమకరముగా మరి వారు నడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనములో మనం గమనించినట్లయితే, అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా, నేను షద్రక్, మెషక్, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదనియు నాకు వినబడినది, అది నిజమా అని అడిగినప్పుడు వారి సమాధానం మనం చూస్తాం. 16వ వచనములో షద్రక్, మెషక్, అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందులో వచ్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనని చింత మాకు లేదు. చూడండి, రాజు అనేటువంటి గౌరవం కూడా లేకుండా నిజంగా వారు పేరుతో సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. హల్లెలూయా. ఈ మాటలు చెప్పిన వెంటనే రాజు యొక్క ఆ యొక్క కోపము మరి మరి ఎక్కువైపోయి ఆ యొక్క అగ్నిగుండాన్ని 7 అంతులుగా మరి చేసి వారిని దానిలో వేయమని ఆజ్ఞ అనేటువంటిది జారీ చేయబడింది. హల్లెలూయా. లేఖనంలో చూస్తాం, ఎవరైతే ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగోని అనే వారిని మరి ఆ అగ్నిగుండములు వేశారో వారందరూ కూడా చనిపోయినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. హల్లెలూయా. ఇక దినం అనే సమయంలో మనం గమనించినట్లయితే అదే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే, అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి ఏ హానియు ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలి ఉన్నది అని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా. గమనించాలి, ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాము, నెబుకద్నెజరు ఆ యొక్క మరి రాజు ఆ యొక్క ప్రతిమను చేశాడు. కానీ నమస్కరించకపోవడం వలన షడ్రక్, మెషక్, అబేద్నెగోని ఆ యొక్క అగ్నిగుండంలో వేశారు. కానీ అక్కడ రాజు చూస్తున్నాడు, నేను 4వ వాని రూపము చూచుచున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలతో దేవుడు తోడుగా ఉండి, దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉండి, దేవుని యొక్క దూత తోడుగా ఉండటం అనేటువంటిది అక్కడ రాజు చూస్తూ ఉన్నట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసము కలిగి వాక్య ప్రకారముగా వారు నడుస్తూ అన్య దేవతలనైనను అన్య విగ్రహాలనైనను పూజింపకుండా మరి కఠినముగా వాక్యానుసారంగా వారు నడుచుట ద్వారా వారికి నింద వచ్చింది, శ్రమలు వచ్చాయి, అగ్నిగుండము లాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వారు భయపడక అగ్నిగుండంలో వేయబడటానికి వారు సిద్ధపడ్డారు. కానీ ఆ అగ్నిగుండములో 4వ వాని రూపము, దేవదేవత రూపము దేవుడు వారితో ఉండి వారిని రక్షించి కాపాడినట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క పరిస్థితి అంతటిని కూడా ఆ యొక్క రాజు చూచాడు. హల్లెలూయా. వారితో మరి దేవుడు ఉన్నాడు అని నెబుకద్నెజరు రాజు చూచి నిజముగా ఆ దేశంలో ఒక గొప్ప ప్రకటన చేస్తూ ఉన్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. గమనించినట్లయితే 28వ వచనము, నెబుకద్నెజరు
షడ్రక్ మెషక్ అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపక ఏ దేవుని సేవింపక ఉండుమని తమ దేహమును అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాస్త్రము నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రక్ మెషక్ అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించినో వాడు తుత్తనీయులుగా చేయబడును. వారి ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండుననెను. అంతట నుండి రాజు షడ్రక్ మెషక్ అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. హల్లెలూయా. చూస్తున్నాం, ఇది మన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం, నీతో దేవుడు ఉన్నాడా? హల్లెలూయా. ఎస్, ఈ యొక్క దినమున ఇస్సాకుతో దేవుడు ఉన్నాడు అని శత్రువు చూచి సంధి చేసుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా దేవునికి బిడ్డలు షడ్రక్ మెషక్ అబేద్నెగో వారు వాక్యములో ప్రార్థనలో నడుస్తున్నటువంటి బిడ్డలకి శ్రమలు నిందలు వచ్చినప్పటికీ కూడా, అగ్నిగుండం లాంటి పరిస్థితులు వారికి వచ్చినప్పటికీ కూడా వారిని అపాయకరమైన అగ్నిగుండ పరిస్థితుల్లో వేసినప్పుడు వారితో దేవుడు ఉన్నాడు అని మరి రాజు చూచి నిజముగా మారు మనసు పొంది ఆ దేశం మొత్తానికి కూడా గొప్ప ప్రకటన చేసి వీరి దేవుడే నిజమైన దేవుడు అని ఖండితంగా చెప్పి మరి ప్రకటిస్తూ ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీతో దేవుడు ఉన్నాడా? షడ్రక్ మెషక్ అబేద్నెగోతో ఉన్న దేవుడు ఈ దినమున మనతో ఉండటానికి ఆశపడతా ఉన్నాడు. నీవు అన్య విగ్రహాలకు పూజ చేస్తూ అటు క్రైస్తవ సాంప్రదాయాలు అటు అన్ని సాంప్రదాయాలతో నువ్వు నడుస్తున్నావేమో, ఈ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏక సమయంలో దేవుని యొక్క మాట చొప్పున నువ్వు నడిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన నీకు తోడుగా ఉండి నేను రక్షించి షడ్రక్ మెషక్ను కాపాడుతూ నేను కాపాడుతాడని నీతో మాట్లాడుతూ నీకు చూపిస్తూ ఉంటుండగా ఈ సమయంలో మన ద్వంద్వ మనస్సును తీసివేసుకుని మనము ఏమని దేవుని వైపు చూస్తూ వాక్యానుసారం నడిచి మనం ఆశీర్వదించబడదాం. హల్లెలూయా. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 3 నుంచి 6 వచనముల వరకు మనము చదివినప్పుడు గమనించినట్లయితే పౌలు గారు ఓడలో ప్రయాణమై 276 మందితో ప్రయాణమై వస్తున్నప్పుడు ఆ ఓడ తుఫానుకి మరి చిక్కుకుని ఆ ప్రయాణికులందరూ కూడా మరి చెల్లాచెదురైపోయి చివరికి అపోస్తల కార్యములు 28వ అధ్యాయము మొదటిలో మనము చదివినప్పుడు మేము తప్పించుకున్న తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచార మింతంతా కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకునేది. అప్పుడు పౌలు మోపెడు పులలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఒడ్డుకు చేరినటువంటి వారందరూ కూడా ఆ ద్వీపం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మెలితే అనేటువంటి ఆ ద్వీపంలోనికి చేర్చబడినట్లుగా అక్కడ ఉన్న వారందరూ కూడా చాలా వారిని ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. వర్షం పడుతున్న సందర్భంలో చలిగా ఉన్నప్పుడు కర్రలన్నీ ఏరుకుని వచ్చి మరి అక్కడ చలిమంటగా అక్కడ మరి పౌలు గారు వేసినప్పుడు పాము ఒకటి మరి పౌలు గారి చేతికి చుట్టుకుని ఉండటం అనేటువంటిది అక్కడున్న ప్రజలందరూ కూడా చూచి మరి పౌలు గారిని చూచి ఇతడు నరహంతకుడు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. గమనించాలి, అక్కడ లేఖనములు అతని చెయ్యి ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుంట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొనినను న్యాయమతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. హల్లెలూయా. గమనించాలి, మరి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు దర్శనములో జరగబోయే సంగతులు
పౌలు గారికి చెప్పాడు. పౌలు గారిని దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. అయినప్పటికీ కూడా మరి పౌలు గారికి అనేక రకమైనటువంటి శ్రమలు, నిందల్లో ఆ ప్రయాణం సాగినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తున్నాం. మరి కొన్ని సందర్భాల్లో మరి స్వజనుల ద్వారా, ఇతరుల ద్వారా, మరి అనేకమైన ఉపవాసాల ద్వారా, అనేకమైనటువంటి విధానాల ద్వారా పౌలు గారు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో దిగంబరత్వం కలిగినటువంటి పరిస్థితులు, బట్టలు లేనటువంటి పరిస్థితులు కూడా వారు కలిగినట్లుగా కూడా లేఖనాల్లో మనము చూస్తున్నాం. హల్లెలూయా. ఇంత భయంకరమైన శ్రమలు, ఇబ్బందుల్లో గుండా మరి వారు వస్తూ ఉన్నారు. చివరికి ఆ ద్వీపవాసులు కూడా అతనిని చూసి ఏమంటున్నారు? నరహంతకుడు అంటున్నారు, నిందలు మోపుతున్నారు, మరి నేరారోపణ చేస్తున్నారు, అపహాస్యం చేస్తూ ఉన్నట్లుగా అక్కడ మనము లేఖనాల్లో మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఎస్, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, నిజంగా దేవుడు మనకు సంరక్షకుడుగా ఉన్నప్పుడు, దేవుడు మనకు పోషకుడుగా ఉన్నప్పుడు, దేవునికి చిత్తంలో మనం ఉన్నప్పుడు మనము శ్రమల గుండా, నిందల గుండా, అవమానాల గుండా మనము ప్రయాణము చేయవలసిన పరిస్థితులు మనకు పౌలులాగా మనకు కూడా ఎదురవుతాయి. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనము నిబ్బరము కలిగి దేవునిలో నిలిచి ఉండినప్పుడు దేవుడు మన పట్ల మనకు తోడుగా ఉండి ధైర్యపరిచి, ఏ నిందైతే, ఏ వేలైతే మనకు చూపించిందో, ఎక్కడ పడ్డామో అక్కడే మనల్ని లేపి అనేకులు ఎదుట ఉన్నతంగా నిలబెట్టే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కనుక ఇక సమయంలో చూస్తున్నాము, వారందరూ కూడా మొదటిగా నిందించారు. కానీ అదొక మాట దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మరి అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరమును వాసునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచూ ఉండేది. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగుకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. హల్లెలూయా. గమనించాలి, నిజముగా మొట్టమొదటేమో వారికి ఇష్టానుసారంగా ఈ పాపి, ఈ దుర్మార్గుడు అని, నరహంతకుడు నానా మాటలు మాట్లాడారు. కానీ చివరికి మరి ఇతడు ఒక దేవత. హల్లెలూయా. ఎస్, దేవుడు మనకు తోడుగా ఉంటున్నప్పుడు, మన విశ్వాసంలో, నిరీక్షణలో, మనం ప్రేమలో మనం నడుస్తున్నప్పుడు, సహవాసంలో, ప్రార్థనలో మనం నడుస్తున్నప్పుడు, ఎస్, మన మీద శత్రువు మన తోటి వారి ద్వారా, మన యొక్క బిడ్డల ద్వారా, మన కుటుంబీకుల ద్వారా, మన స్నేహితుల ద్వారా అనేకమైనటువంటి నేరారోపణలు, నిందలు, అవమానాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ మనం వాటిని చూసి భయపడాల్సినటువంటి అవసరమే లేదు. మన పక్షంగా దేవుడు ఉన్నాడు కనుక ధైర్యంగా విశ్వాసంలో, ప్రార్థనలో, మనము సహవాసంలో ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఎస్, ఏ మాట అయితే మన గురించి చెడుగా పలుకుతారో వారే చివరికి మనతో దేవుడు ఉండుట వారు చూస్తారు. ఎస్, ఇస్సాకుతో అంటున్నాడు శత్రువు వచ్చి, నీతో దేవుడు ఉండుట మేము చూచాము. హల్లెలూయా. అట్లాగే నెబుకద్నెజరు షడ్రక్, మెషక్, అబేద్నెగోని ఆ అగ్నిగుండంలో వేసి వారిని చంపాలనుకున్నాడు. కానీ చివరికి వారితో దేవుడు ఉండుట అగ్నిగుండంలో చూచి దేశమంతటా కూడా వీరి దేవుడే నిజమైన దేవుడు, పూజార్హుడు అని ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఈ యొక్క అనాగరిక ప్రజల మధ్య కూడా దేవుడు నిజముగా అనాగరికులే, కానీ వారు దైవ సేవకుడిని మరి దూషించారు, నరహంతుడు అన్నారు. కానీ వారే చివరిగా ఇతడు దేవత అన్నట్లుగా మరి పలుకుతూ ఉన్నట్లుగా మనము ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అక్కడ మనము ఆ యొక్క అపోస్తల కార్యములు 28వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తున్నాము. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మల్ని మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో పెట్టిరి. హల్లెలూయా. గమనించాలి, నిందించారు, అవమానించారు, అపహసించారు. కానీ చివరికి వారు మేలులు పొందిన తర్వాత దైవ సేవకులకి సత్కార్యాలు చేసి దైవ సేవకులకు కావలసినటువంటి మరి వస్తువులన్నీ తెచ్చి ఓడలో పెట్టినట్లుగా మనము లేఖనంలో మనం చూస్తున్నాం. ఈ దినమున మనము మన హృదయం మీద మరి చేయి వేసి ఒకటే మనం తలంచాలి, మన దేవుడు మనతో ఉన్నాడా? నా దేవుడు నాతో ఉన్నాడా? హల్లెలూయా. మన దేవుడు మనతో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎస్, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండముకే భయపడలేదు. గమనించాలి, ఇక్కడ పౌలు గారు కూడా మరి పాము పట్టుకున్నప్పటికీ కూడా
భయపడలేదు, కానీ అగ్నిలో జాడించి వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏ హాని కూడా మరి ఆ పౌలు గారికి ఆ పాము చేయనట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు రావచ్చు కాక చివరికి మనల్ని దేవుడు ఉన్నతముగా ఆశీర్వదిస్తాడనేటువంటి మాటలు ఇక్కడ మనము చూస్తున్నాం. మోషే అంటాడు ఒక సందర్భంలో, నీ సన్నిధి నాతో రాకపోతే ఇక్కడ నుంచి నన్ను తీసుకువెళ్ళొద్దు ప్రభు అని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ దినం మన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. స్వపరిశీలన చేసుకోవాలి. మనం ఈ దినములో మనతో, మన కుటుంబాలతో దేవుడు ఉన్నాడా, దయ్యం ఉన్నదా? హల్లెలూయా. గమనించాలి. మనము దేవుడి దగ్గరికి వస్తుంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, మళ్ళీ లోకపు పద్ధతులు మన జీవితాల్లో, కుటుంబాల్లో కనబడతా ఉంటాయి. మనతో దేవుడు ఉన్నాడని అనుకుంటాము, కానీ దేవుడు మనల్ని ఎడబాసిన పరిస్థితులు ఉండవచ్చువేమో ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. సంసోను కూడా దేవుడు ఎడబాసిన తర్వాత దేవుడు నాతో ఉన్నాడేమో అనుకున్నాడు, విరజిమ్ముకున్నాడు, కానీ దేవుడు అతనిని ఎడబాసినని ఎరగకుండెను అని లేఖనాల్లో మనము చూస్తున్నాం. ఏక దినమున షడ్రక్ మేషక్ అబేద్నెగోల ద్వారా మరి దేవుని యొక్క వాక్యానుసారమైన పద్ధతిలో నువ్వు నడిచినప్పుడు నీకు వచ్చే ఇబ్బందులు, ఇరుకులు నిన్ను ఏమీ చేయవు. అటు ఇటు, కాసేపు లోకము, కాసేపు దేవుడు, ఈ రెండు పద్ధతుల్లోనూ నడిస్తే అది నీకు ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తుంది. కనుక ఈ మాటలు నీకు వినబడుతున్నప్పుడు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. నువ్వు మారు మనసు పొంది సరి చేసుకుని దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఆదికాండము మరి 39వ అధ్యాయము 3వ వచనములో కూడాను మనము గమనించినప్పుడు అక్కడ మనం చూస్తున్నాం, పొతీఫరు యోసేపును చూచినప్పుడు యోసేపుకు దేవుడు తోడుగా ఉండుట చూచి మరి ఆ ఇంటికి విచారణకర్తగాను అతడు నియమించి అతను కలిగినదంతా కూడా అప్పగించినట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా. గమనించాలి. యోసేపుకు దేవుడు తోడుగా ఉండుట ఆ యొక్క పొతీఫరు చూచాడు. హల్లెలూయా. చూడటమే కాదు కానీ ఆ ఇంటి మొత్తానికి విచారణకర్తగా, అధికారిగా నియమించాడు. తనకు కలిగింది యావత్తు టోటల్గా అతనికి ఇచ్చివేసినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ దినమున ఈ యొక్క సమయంలో నీ కుటుంబంతో, నీ వ్యక్తిగత జీవితంతో దేవుడు ఉన్నాడు అని నీ మరి సహోదరులు మరి గుర్తెరుగుతున్నారా? నిన్ను చూచిన వారు, నీ కుటుంబాన్ని చూచిన వారు, నీ సంఘాన్ని చూచిన వారు, వీరితో దేవుడు ఉన్నాడు, ఈ దైవ సేవకుడితో దేవుడు ఉన్నాడు, ఈ దైవ సేవకుడితో దేవుని యొక్క సన్నిధి ఉన్నది, ఈ కుటుంబంతో దేవుని యొక్క సన్నిధి ఉంది, ఈ వ్యక్తితో దేవుని యొక్క తోడు ఉన్నది అని చెప్పగలిగే పరిస్థితులు ఉన్నారా లేదా మనం గమనించుకుని సరి చేసుకుని దేవుని యొక్క సన్నిధి అనుభవంతో, దేవుని యొక్క తోడుతో ఈ యొక్క దినాలలో నువ్వు నడిచినట్లయితే నీవు అనేకులకు ఆశీర్వాదకరంగాను దేవునికి మహిమకరంగా ఉంటావని పరిశుద్ధాత్మ లేఖనం సెలవిస్తుంది. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం కూడా 15వ వచనం 16-17 వచనంలో కూడా మనం గమనిస్తే ఆ యొక్క రాణి పోస్ట్కి అనేక మంది సిద్ధపడ్డారు, కానీ నిజముగా అక్కడ చూసిన వాక్యంలో మనం వస్తున్నాం, ఎస్తేరును చూచినప్పుడు వారికి దయ కలిగినది. హల్లెలూయా. అహేష్వేరోషు రాజు ఎస్తేరును చూచినప్పుడు ఆమె మరి దయ కలిగింది, రాణిగా మరి ఎన్నుకోబడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. నిన్ను చూచినప్పుడు మరి దేవునికి ఏం కలుగుతుంది? దయ కలుగుతున్నదా? హల్లెలూయా. ఎందుకు ఎస్తేరును చూచినప్పుడు ఆ యొక్క రాజుకు దయ కలిగింది? ఆమె పరిశుద్ధాత్ముడు యొక్క వశములో ఉన్నది, దేవుని బిడ్డగా ఉన్నది, దేవునికి తోడుగా ఆమెకి దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. కనుకనే ఆమెని ఉన్నతమైన స్థితిలో, అనాథగా ఉన్నటువంటి ఆమె ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆమెను తీసుకువెళ్ళి పెట్టినట్లుగా మనము లేఖనాలలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. కనుక ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినములో నువ్వు స్వపరిశీలన చేసుకోవాలి, ఒక్కసారి గ్రహింపులోనికి రావాలి. నా కుటుంబంతో, నాతో దేవుడు ఉన్నాడా? నన్ను చూచిన వారు, నా కుటుంబాన్ని చూచిన వారు, వీరితో దేవుడు ఉన్నాడని చెప్పగలిగే పరిస్థితి మనకున్నదా? ప్రశ్న వేసుకుని సరి చేసుకుని వాక్యానుసారమైన పద్ధతిలో మనం నడవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్నాడు. 2 పడవల మీద కాలేస్తున్నామా? 2 విధాలుగా నడుస్తున్నామా? కాసేపు ప్రార్థన, కాసేపు లోకం అన్యమైన పరిస్థితులు ఉంటున్నాయా? జాగ్రత్త. నీవు మరి అలాంటి పరిస్థితులు నడిస్తే నీకు ఇబ్బందికరమైన పరిస్థితులు కొని తెచ్చుకుంటావు. మనం చూస్తున్నాము. మనము అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనములో
మోషే అంటున్నాడు, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టు కంటే అతడు క్రీస్తు బిడ్డలతో నాకు శ్రమైనా మేలని ఆయన ముందు ఆ యొక్క ఆ బహుమానాన్ని దృష్టించి నిజముగా ఆ బాధలు పడటానికి ఇష్టపడినట్లుగా మనము ఆ యొక్క వాక్యములు మనము లేఖనాల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే అతనికి తన ముందున్న ఆనందం కోసము అవమానాన్ని నిర్లక్ష్య పెట్టేసేసాడు. నిజముగా తండ్రి కుడి పార్శ్వానే కూర్చున్నట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ లోకములో దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. అన్నిటిని నిర్లక్ష్య పెట్టి మనము దేవుడు మరి ఆ యొక్క రాజ్యంలో మనం అందరము చేర్చబడాల్సిన వారంగా ఉంటున్నాము. కనుక ఇక సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబంతో దేవుడు ఉన్నాడా? మన ప్రశ్న వేసుకుందాం. మన వ్యక్తిగత జీవితాలతో దేవుడు ఉంటున్నాడా? ఎప్పుడైతే దేవుడు నీకు తోడుగా ఉంటాడో, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుందో, నీ మాట ద్వారా, నీ యొక్క చూపుల ద్వారా, నీ యొక్క ఆ అడుగుల ద్వారా, నీ యొక్క ప్రతి పరిస్థితుల ద్వారా అనేకులు ఆదరణ, నెమ్మది, ఆ ఆశీర్వాదంలోనికి నడిపించబడతారు. ఈ చివరి దినాలు భయంకరమైన పరిస్థితులు, సమాజంలో మనం చూస్తున్న పరిస్థితులు భయంకరంగా మారుతూ ఉన్నాయి. ఇప్పటికైనా మనం గమనించుకుని, ప్రశ్న వేసుకుని, సరి చేసుకుని, మనముతో దేవుని సన్నిధితో మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు ముందుకు సాగి సిద్ధపడుతూ పరలోక రాజ్యానికి మనము వెళ్ళాలనేది పరిశుద్ధాత్మని యొక్క ఆలోచన. కనుక గమనించుకుందాం, సరి చేసుకుందాం. ఈ యొక్క సమయంలో చెప్పబడిన మాటలు మన హృదయంలో ముద్రించుకుని ప్రార్థించి ఎల్లప్పుడూ దైవ సన్నిధితో దేవుడు మాతో ఉన్నాడని గ్రహింపుతో మనము కదులుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరముగా మనం జీవితాం. ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలు ముద్రించి కార్యము జరిగించును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి, చూస్తా ఉన్న దేవుడా, నీ పాదాలకి వందనాలు. ఈ దినము నా ప్రభ మీరు నాతో మాట్లాడారు అయ్యా, మా కుటుంబాలతో మాట్లాడారు, మా సంఘంతో మాట్లాడారు, అనేకులతో మీరు మాట్లాడుతూ ఉన్నారయ్యా. అవును, నీతో దేవుడు ఉన్నాడా అనే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అవును ప్రభువా, మేము లోకంలో నాయన విశ్వాసంలో మేము నడుస్తూ ఉన్నాం ప్రభువా. మేము అనేకులకి నేను చూపించేవారిగా, అనేకులకి నువ్వు కనపరిచేవారిగా మా వ్యక్తిగత కుటుంబ జీవితాలు ఉండటానికి మీరు దయచేయండి అయ్యా. అయ్యా నీకు వందనాలు. ఇస్సాకు నా ప్రభా శ్రమలు, నిందలు, అవమానాలు, గరారుల నుంచి వచ్చినప్పటికీ కూడాను ప్రభా ఆయనకు నువ్వు తోడుగా ఉన్నావు. నీ వాగ్దానం ఆయనకు తోడుగా ఉన్నది కనుక ప్రభా శత్రువే చివరికి భయపడిపోయి ఆయన శత్రువు అతని దగ్గరకు వచ్చి ఇదిగో యెహోవా నీకు తోడుగా ఉండుట మేము చూసాము అని సంధి చేసుకునే పరిస్థితిలోనికి నాయన వచ్చినట్లుగా మేము చూస్తున్నాం. మమ్మల్ని చూచిన వారు, మమ్మల్ని ఆయన మా కుటుంబాలను చూచిన వారు, వీరితో దేవుడు ఉన్నాడు అని ప్రభా అనేకులు సాక్షులుగా ఉండటానికి మీ కృప మాకు దయచేయండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నెబుకద్నెజరు ప్రభా అయ్యా ఆ అగ్నిగుండములో ప్రభా ఆ ముగ్గురితో పాటు 4వ రూపము చూచి మారు మనసు పొంది దేశానంతటికీ కూడా స్వార్థ ప్రకటించిన వ్యక్తిగా వీరు దేవుడే పూజారుడు, నిజమైన దేవుడు అని అక్కడ ప్రకటించినట్లుగా మేము లేఖనాల్లో చూస్తున్నాం ప్రభు. అయ్యా మా ముందుమాన నీ తోడుతో నాయన మేము నడుస్తున్నప్పుడు నిందలు, అవమానాలు సొంత వారి ద్వారా, బయట వారి అనేకం వస్తాయి. కానీ వీటికి భయపడక మేము విశ్వాసంలో ముందుకు కొనసాగడానికి మాకు కృప మీరు దయచేయండి అయ్యా. అపోస్తలుడైన పౌలు గారిని ప్రభా ఆ అనాగరిక ప్రజలు ప్రభా నరహంతకుడు అన్నారు, నిందించారు, అవమానపరిచారు. చివరికి ప్రభా ఆయన దేవత అన్నారు. దేవుడు తోడుగా ఉన్నాడని ప్రశంసించి సత్కార్యాలు చేసి కావలసిన వస్తువులన్నీ తీసుకొచ్చి అయ్యా తృప్తిపరిచినట్లుగా మేము లేఖనాల్లో మేము చూస్తున్నాం ప్రభు. ఇదని మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి వందనాలు అయ్యా. మమ్మల్ని మేము సపరిశీలన చేసుకుని అయ్యా మా వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో దేవుడు మాతో ఉన్నాడా లేడా పరిశీలన చేసుకుని అయ్యా నీ అనుభవంతో, నీ అనుభూతితో సంఘం ముందుకు నడిచే కృప మాకు మీరు దయచేయండి. పోతేఫరు చూస్తున్నాడయ్యా యోసేపుతో, మీరు తోడుగా ఉన్నారని పోతేఫరు చూచి విచారణకర్తగా, అధికారిగా నియమించి తనకున్నదంతా కూడా అప్పగించినట్లుగా మేము చూస్తున్నాం. అవును నాయన, మీరు మాకు తోడుగా ఉంటే మేము దేని కొరకు ప్రయాసపడాల్సిన అవసరం లేదు, పరిగెత్తాల్సిన అవసరం లేదు. మాకు సమస్తాన్ని సమకూర్చి ఆయన ఇచ్చే దేవుడుగా మా పక్షంగా ఉన్నాము కనుక అయ్యా మేము ప్రభా లోకంలో వాడి కొరకు పరిగెత్తక నీ తోడు మాకుందా లేదా, నీ సన్నిధి మాకుందా లేదా మనం సపరిశీలన చేసుకుని నీ సన్నిధి అనుభవంతో, నీ తోడుతో ప్రభా మేము ప్రతి దినము కూడా కదులుతూ అయ్యా నీ ఉద్దేశాలు నెరవేరుస్తూ నశించిన దాన్ని వెతికి రక్షించే కృప మా హృదయాల్లో కలుగు చేసి
వాడుకుని దీవించండి ప్రభా. ఎస్తేరును చూచావు ప్రభా, ఆయన నిజముగా నువ్వు ఆయన దేవుడు తోడుగా ఉన్నది కనుకనే ఆమె రాణిగా ఎన్నుకోబడినట్లుగా చూస్తున్నాం. ఈ సమయంలో అనేక మాటలు మీరు మాతో మాట్లాడుండగా మేము స్వపరిశీలన చేసుకుని నెమరు వేసుకుని బలము పొందుకుని విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగడానికి కృప దయచేయమని, ఇతని ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి బలపరచమని దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరిన మనకును సర్వలోకములో ఉన్న పరిశుద్ధులందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.